సహకరించినటువంటి ప్రియ సంఘ బిడ్డలందరికీ దేవుని లేఖనాలు చదివిన కుమార్తెకు ప్రభు యొక్క కృప మీకు తోడుగా నడిపించిన గాక. అందరి మాటలో నాతో చెప్పండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. మాట ముద్రలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పనులు చూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ స్వరమును మాకు వినిపింపచేసి 3వ ఆదివారం 3వ నెల యేసు రక్తమును ప్రతి వారి మీద ప్రోక్షిస్తూ ఈ వాక్యానికి విరుద్ధంగా లేవాలని చూస్తున్న 33 కోట్ల అడ్డులు, చీకటి దురాపదయపు శక్తులు, ప్రతి కట్లు యేసు క్రీస్తు నామములో యేసు రక్తము ఈ గ్రామంలో ప్రభువా నీ అభిషేకం దూతలు పరిచయం విడుదల చేస్తూ మా తండ్రి ఆత్మ మాట్లాడువారు నేను కాదని ప్రవచన మీరు నెరవేర్చడానికి దాసుని సిలుచాడు. మీరే ప్రభు ప్రత్యక్షమై వీళ్ళు మీరు ఊపింపజేసి నాయన సరిచేయబడి ఇంకా ప్రభు మీ కొరకు సిద్ధపడేటువంటి ఆత్మను కుమ్మరించమని యేసు రక్తం విడుదల చేస్తూ క్రీస్తు నామములో పరిశుద్ధాత్మగా అప్పగిస్తున్నాం తండ్రి. ప్రియ సంగమా, దేవుడు శిలువ ధ్యానంలో అందరూ అద్భుతమైనటువంటి శ్రేష్టమైన సంగతులు ప్రభువు మనందరికీ ఉపదేశించి నేర్పిస్తున్నందుకు ఒకసారి అందరికీ దేవుడు స్తోత్రంగా దేవుని కృతజ్ఞత చెల్లించండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. ఏదో దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయం, ఇందులో వేసవికాలం ప్రారంభమవుతుంది కనుక ఇంకా మనం త్వరగానే రావాలి. మీరు త్వరగా వస్తేనే త్వరగా విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రికలో 12వ అధ్యాయము 1వ వచనం అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. చాలా పెద్ద వచనము. దేవుని బిడ్డలారా, ఈరోజు సాక్షి సమూహం అంట మేఘము వలె ఆవరించి ఉందట. ఎక్కడ? ఆకాశంలో. దేవుడే ఒక సాక్షిని పెట్టాడు, ఒక సమూహాన్ని పెట్టాడు. ఎవరు చూడట్లేదని నువ్వు బాధపడద్దు, ఎవరిని ప్రోత్సహించట్లేదని చింతించక్కర్లేదు. నీ పక్షం దేవుడు ఒక సమూహాన్ని ఒక సాక్షిగా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డలారా. ఈ సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నదట. ఆనాడు తల్లి అయిన మరియను పరిశుద్ధాత్ముడు ఆవరించినట్టుగా ఈరోజు మనల్ని ఎవరు ఆవరించారు? మేఘము ఆవరించిందంట. ఆమేన్. మేఘం ఆవరించడం ఏంటి? ఎంత అద్భుతమైన మాట. ప్రభు ఏ రీతిగా వస్తానన్నాడు? ఓ గలిలయులారా, మీరు ఏ రీతిగా చూస్తూ ఉన్నారో ఆ రీతిగా మరలా ఆయన మేఘముల మీద ఆయన వచ్చును. అంటే మేఘాలుగా మేఘం మీద వస్తాడు. ఆ మేఘాలే మనల్ని కమ్ముకొనును గాక. మేఘాలను చూడాలంటే మనము కూడా మేఘములు ద్వారా కమ్ముకొనబడితేనే దేవుని బిడ్డలారా తప్పకుండా మనము మేఘాసీనుడిని మనము కలుసుకోగలము. ఇక్కడ దేవత దేవుడు 2వ వచనంలో అంటూ ఉన్నారు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. చిక్కులు పెట్టే పాపం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము ఏంటంటే, నీకు ఎటువంటి చిక్కులు. అంతా చెప్పండి, నీకు ఎటువంటి చిక్కులు. చిక్కులు ఉన్నాయి కదా. కొన్ని దారం ఆ యొక్క మిషన్ టైలరింగ్ చేసే బిడ్డలైతేనేమి చిక్కులు పడిపోతారు. అవి తీయటము చాలా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఆ చిక్కులు తీయడానికి ఇబ్బంది అయిపోయి ఎవరికి కావాలి దారం పండు అన్నట్లుగా దాన్ని ఇంకా కట్ చేసేసి అక్కడికి ఆ చిక్కులున్న దాన్ని పక్కన పడేస్తారు డెస్క్ బిగిలో. అంటే చూడండి, చిక్కులు అది అవసరమైనటువంటి థ్రెడ్, అవసరమైనటువంటిది అయినప్పటికీ
ఎలాగైనా సరే కట్ చేయడం కావదు. కానీ ఏం చెయ్యాలి? ఎక్కువ ఉంటే కట్ చేసి డస్ట్బిన్ వేసేస్తాం, తక్కువ ఉంటే చిక్కుపడినా సమయం ఎంతైనా సరే కూర్చొని మరి ఉన్నమ్మా చిక్కులు పడ్డాయి, చాలా పని ఉంది నాకని ఆ చిక్కులు వెప్పడానికి ఎంతో సమయాన్ని కేటాయించుగాక. ఈ జీవితం కూడా చిక్కులు పడుతూ ఉంటాయి. ఎన్నో విధాలైనటువంటి చిక్కులు, చికాకులు కాదు కానీ చిక్కులు. దేవుడు బిడ్డలారా, ఈ చిక్కులను విప్పేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎటువంటి చిక్కులైనా సరే చెప్పగలరు. ఎంత కష్టమైన క్లిష్టమైన చిక్కులైనా సరే వాటిని ఇట్టే వారు దాని నుంచి విడిపించగలరు. ఆమె దేవుడు బిడ్డలారా, అయితే ఇక్కడ కొన్ని రకాలైన చిక్కులు ఈ లోకంలో మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. నువ్వు బాగా వెళ్దాం అనుకున్నా అవి మాత్రం నిన్ను చిక్కు పెడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడే ఈ చిక్కుల్లో నుంచి రావడానికి ప్రభు యొక్క శిలువ, ప్రభు ఆత్మ, ఆయన వాక్యము మనల్ని విడిపించి కాపాడును గాక. ఎప్పుడైతే దేవుని సంగమా ఈ పాపం అనే చిక్కులు అంట, అది అంత సులువుగా, ఎంత బాగా అన్నాడు కదా, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అంటున్నాడు. ఆ కిందలో సేనాధిపతి ప్రభువే ఒక సైన్యముగా, దానికి సైన్యాధిపతిగా, సేనాధిపతిగా ఆయనకు మనం అప్పగించుకుంటేనే నీవు ఎంత పెద్ద తాడుగా, చాలా పెద్ద ధారణగా ఉంటావు. అప్పుడు శత్రువులు నిన్ను తప్పించడానికి రాహాబు ఏం చేసింది? కిటికీకి ఒక పొగ దారము కట్టినప్పుడు, అయ్యా ఇదిగో మీరు వచ్చినప్పుడు ఈ దేశంలో ఈ దారము నువ్వు కట్టుకో ఆ కిటికీకి, మేము వచ్చినప్పుడు ఈ యొక్క దేశమంతా ముట్టి పెట్టినప్పుడు, హతం చేసినప్పుడు నిన్నును ఇంటి వారిని రక్షిస్తాము. ఆమె ఒకవేళ ఆ దారం కానీ చిక్కులైపోతే ఆమె దేవుడు బిడ్డలారా ఎంత కష్టమైనా సరే ఆ దారము అనగా క్రీస్తు రక్తానికి, క్రీస్తు నిబంధనకు గుర్తుగా ఉంది. ఆమె ఈరోజు మన జీవితంలో చిక్కులు పట్టిపోయాయి కదా అని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. చిక్కులు పట్టాయి కదా అని జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకూడదు. చిక్కులు పట్టాయి కదా నాకు అవసరం లేదని ఆర్పివేసుకోకుందుముగాక. ఆ చిక్కుల్లో నుండి ప్రభువు ప్రతి ఒక్కరిని అద్భుతంగా నేడు విడిపించుగాక. ఆమేన్. అయితే ఈ యొక్క చిక్కులు, రకరకాల చిక్కులు ఉన్నాయి దేవుడు బిడ్డలారా. చూడండి, సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక చిక్కు ఉంది అక్కడ. అది ఏంటంటే 5:22లో సామెతల గ్రంథం, దుష్టుని దోషములు వాడిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. దేవుని సంగమా, దుష్టుని దోషములే, ఏ దోషాలైతే ఉన్నాయో వారిని ప్రతిరోజు కూడా ఆ దోషాలు చిక్కులు పెట్టేస్తూ ఉంటాయి. బాహ్యమైన చిక్కులైనటువంటి వాటిని విడిపించుకోగలం, కానీ దుష్ట ఈ యొక్క దోషములు చిక్కులు పెడుతున్నప్పుడు వాడు తన పాప పాశముల వలన. పాశములు అంటే ఏంటి? పాశములు తెలుసా? పాశములు అంటే తెలియదు కదా. పాశములు అంటే చూడండి, ఆ యముడు హిందువులు పురాణం ప్రకారము, వినిపిస్తుందా? వెనక్కి వినిపిస్తుందమ్మా? హిందువులు ఆ యొక్క యముడు ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంట, అతని చేతిలోన ఇలా పాశములు ఉంటాయి కదా, ఇలా విసిరేసరికి ఆ తాడు ఇలా వెళ్ళి ఆడి ప్రాణాన్ని ఇలా తీసుకొస్తుంది. అంటే అవేంటి? అవి పాశములు అంటారు. పాశములు అంతే కదండి అబ్రాం గారు? పాశములు అంటారు కదా. మైకులు చెప్పకూడదండి. దేవుని సంగమా, ఇవి ఏ పాశములట? పాప పాశముల. అదేమో ప్రాణాన్ని తీసుకునే పాశం అయితే ఇది పాప పాశము. ఈ దుష్టత్వమును బట్టి చిక్కులు పెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఇంకొక చిక్కు ఉన్నది. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 25వ వచనం. 7:25.
ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను, వాటి మీద ఉన్న వెండి బంగారాలను ఆపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుపడుతువేమో కనుక దానిని తీసుకొనకూడదు. ఎలాగనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయమో. చాలా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇవి కూడా చిక్కుపడుతువేమో అంటూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి అంటే మన ప్రభువుకి మించినది ఇంకా ఏది మనము ఆరాధించిన బిడ్డ ప్రార్థనలో చేసినట్లుగా, నీవే కదయ్యా మాకు ఒక్క దేవుడివే, నిన్నే మేము సేవిస్తూ ఉన్నాం, నిన్నే కదా మేము నమ్ముతూ ఉన్నాం, ఆ రీతిగా కాకుండా ఇంకా ఏదైనా అనేకమైనటువంటివి పెట్టుకున్నట్లుగా చూడండి. వాళ్ళైతే సోమవారం నుండి శనివారం నుండి మరలా సోమవారం వరకు 7 రోజులు కూడా చాలా ఫోటోలు ఉంటాయి. ఎన్నో రోజుకొకరు మొక్కుతారు అనమాట, పూటకొకరు మొక్కుతారు అనమాట. అలా కాదు మనం, ఎందుకంటే నిత్యము కూడా ఒకరినే, ప్రతి క్షణము కూడా ఒకరినే మనం సేవిస్తూ ఉన్నాం. ఆమేన్. కానీ ఇశ్రాయేలు అలా కాదు. ఇశ్రాయేలుకి ముప్పాతల్లాగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు చిక్కులు విప్పుకుంటున్నట్టు సందర్భాలు పొందుకుంటున్నారు, మరలా చిక్కులు పెట్టే వాటి వైపే అడుగులు వేస్తూ ఉన్నారు. దేవుడు అందును బట్టే బాధపడుతూ, నీవు దాని వలన చిక్కుపడుతువేమో కనుక దానిని తీసుకొనకూడదు. ఎలాగనగా ఈ దేవుడిని యెహోవాకు హేయమో. హేయమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, దేవుడికి తప్పించినటువంటిది ఏది మనం నమ్మినా అదే ఒక చిక్కు. మొదటిది ఏమనుకున్నాం? మొదటిది పాశములు. ఏ పాశములు? పాప పాశములు. దేని వల్ల వస్తున్నాయి? అప్పుడు మర్చిపోయారు. సామెతలు 5వ అధ్యాయం చదివాం కదమ్మా. దోషముల వల్ల వచ్చే చిక్కులు అవి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాలంలో ఉన్నటువంటి చిక్కులు దేని వల్ల? విగ్రహారాధన వల్ల. విగ్రహారాధన వల్ల వచ్చే చిక్కులు ఇవి. మొదటిది దోషముల వల్ల వచ్చే చిక్కులు, రెండవదేమో విగ్రహారాధన వల్ల వచ్చే చిక్కులు. చూసారా? ఈ చిక్కుల నుంచి విడిపించడానికి దేవుడే సహాయం చేయగాక. దేవుడు బిడ్డలారా, ఇంకా చూడండి మరికొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ యొక్క ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. చూడండి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వివరణ. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగురాడు. నిజంగా ఎరిగితే గుండెపోటు ముందే వచ్చేస్తుందేమో, అంతే కదా. మన కాలము ఎప్పుడు చివరి క్షణం అనేటువంటిది, గంట అనేటువంటిది, రోజు అనేటువంటిది తెలిస్తే అసలు భయంగా ఉంటుంది, చాలా తొందర అయిపోతావు. కాబట్టి ఆ దినము దేవుడు నీకు మరుగుపరిచాడు. కానీ దానికోసం మనం భయపడక్కర్లేదు. కానీ ఒకటి భయపడాలి, అదేంటంటే ఈ చిక్కుల కోసం మనం భయపడాలి. ఏమంటున్నాడు? నరులు ఎవరు? నరులు ఏంటమ్మా? నరులు ఎలుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు. చేపలు బాధకరమైన వలలో చిక్కబడుతున్నట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. అశుభకాలం అంటున్నాడు. ఇప్పుడు ఇవే దినాలు. అందుకే పౌలు అంటాడు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఆమేన్. ఇంకా అజ్ఞానులుగా మనం బ్రతికితే, అవిధేయులుగా బ్రతికితే దినములు అంట చెడ్డవి అంట. ఏంటయ్యా ఈరోజు ఆదివారం మంచి దినం అంటారు. దినములు
దినముల్లో చెడ్డదనం ఏం లేదు, కానీ మనుష్యులు బ్రతుకుతున్నటువంటి ఆ క్రియల్లోనే చెడ్డదనం అంతా. అపవాది అనేకమైనటువంటి ఈ యొక్క హఠాత్తుగా చేటు కలిగించే చిక్కులు ఉంచాడు. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది, ఇంకొక రోజు మంచిది అంటే శుక్రవారం మంచిది అనుకుంటాం. దేవుడు బిడ్డలారా, నువ్వు ప్రభువుని మోసుకుని వెళ్తున్న ప్రతి క్షణము కూడా మంచిదే. ఆమేన్. ప్రభువు లేకుండా నువ్వు ఏ రోజు ఎంచుకున్నా ప్రభువు లేనిదే ఏ రోజు కూడా ఆ వ్యక్తులకు మంచి లేదు. కానీ ప్రభువుతో నువ్వు నడిస్తే నువ్వు ఏ రోజైనా సరే, ఈ రోజు ఇది ఉందండి, ఆ రోజు అది వచ్చిందండి, ఈ రోజు గ్రహం అండి, ఈ రోజు ఏమో ఇదిగోండి పౌర్ణమి అంటండి, ఈ రోజు ఏమో అదిగో మింగేస్తాడండి, బయటికి వెళ్ళకూడదు, నువ్వు దేనికి కూడా భయపడక్కర్లేదు. ఆమేన్. అదేంటో అలాంటప్పుడు నాకు ఎక్కువ ప్రయాణాలు పడతాయి దేవుడి సేవలు. స్తోత్రం హల్లెలూయా. అందరూ భయపడుతూ ఇంట్లో ఉంటే మేమైతే అద్భుతంగా దేవుడి సేవ నిమిత్తము చాలా అద్భుతంగా ఫోన్లో నాకు ఈవైనా ట్రాఫిక్ లేదు, దేవుని స్తోత్రం హాయిగా అలాగా అద్భుతంగా వెళ్తూ ఉంటామండి. హల్లెలూయా. ఈరోజు ఎంత గొప్ప దేవుడు, దేవుని యొక్క కృపలో ప్రపంచమంతా భయంకి దినాల యొక్క ఆ యొక్క పరిస్థితులకు భయపడి లోపల దాక్కుంటే మనం ప్రభువుని బట్టి చిక్కులు విప్పడానికి వెళ్తూ ఉన్నాము. ఆమేన్. దేవుని సంగమా చూడండి, ఇంకా ఈ చిక్కుల కోసము మనం చదువుకునే ఉత్తర పద భాగాలు 9వ కీర్తనలో 9వ కీర్తన 15వ వచనంలో అంటాడు, తాము తప్పిన గుంటలో జనము మునిగిపోయింది, తాము పడిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది, యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏది తప్పితే అందులోనే వారే చెక్కబడుతూ ఉన్నారు. అరణ్యంలో అడవుల్లో పెద్ద గుమ్ములు తీస్తారు. పెద్ద గుమ్ములు తీసి దానిపైన ఒక వల పెట్టి దానిపైన ఆకులు చెత్త అంతా కూడా చూడటానికి భూమిలానే ఉంటది, చూడటానికి గ్రౌండ్ గానే ఉంటది. అందులో పెద్ద గుమ్మండి, ఏమో సైలెంట్గా ఇలా వెళ్తుంది. భూమే కదా అనుకుని వెళ్ళేసరికి ఒక్కసారి అందరూ పడిపోతే ఆ వల అనే చిక్కులో ఏ జంతువైనా పట్టాలనుకుంటే అలా గుమ్ములు తీసి వల పెట్టి మీదనేమో ఆకులు వేసి కనిపించకుండా ఇసుక లేకపోతే ధూళి వేసేసరికి అది భూమే కదా అనుకుని వెళ్ళిపోయి అందులో చిక్కబడిన వెంటనే ఆ వల ఒక్కసారి సమాంతరంగా పైకి లేచిపోయి దానికి ఒక కర్ర వేరేగా బ్యాలెన్స్ కడతారు. ఎంత బరువైనా సరే ఆ తాడు పై నుంచి ఉన్నటువంటి కర్రకు అది లాగే వెంటనే ఇది అలా అమాంతంగా చిక్కుల్లో వేటగా చక్కగా అనుకుని చేస్తారు. ఇక్కడ ఏంటంటే తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయింది, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది, కాలు చెక్కబడి ఉన్నదంట. ఇంకెక్కడికి వెళ్లకుండా కాలే చెక్కబడితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మన కాలు బండ మీద, యేసయ్య బండ మీద, సంఘం అనే బండ మీద, సాక్ష్యం అనే బండ మీద, వాగ్దానం అనే బండ మీద, ఆయన రాకడ కొరకు సిద్ధపడిన బండ మీద మనం నిలుచుదుముగాక. ఎప్పుడైతే మన కాళ్ళు బండ మీద ఉన్నాయో లేక గోతిలో ఉన్నాయో ఈ దినము మనము తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రకరకాల చిక్కులు, ఈ చిక్కులు నిన్ను చిందరవందర చేయడానికి, నీ కాలుని చిక్కించుకోవడానికి ఇవేమో వెతుకుతూ ఉన్నాయి. వాడేమో అనేక విధాలుగా గుమ్ములు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ అంటాడు, యెహోవా ప్రత్యక్షమాయెను 16వ వచనంలో, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు. ఇక్కడ యెహోవా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రత్యక్షం అంటే నేరుగా ప్రత్యక్షం అవటం కాదు. ఆయన నీకు ప్రార్థనలో ప్రత్యక్షం అవుతాడు, వాక్యం ద్వారా ప్రత్యక్షం అవుతాడు. ఆయన సహవాసంలో నువ్వు ఎప్పుడు వచ్చినా సరే ఆయన నీకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని సగమ ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి చిక్కులైనా, ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా ఆయన అద్భుతంగా నిన్ను విడిపించే దేవుడు. ఆమేన్.
ఇక్కడ చూడండి, ఇంకొక చిక్కు, మరొక చిక్కు ఏంటంటే దేవుని బిడ్డలారా 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము దేవుని సంగమా అబ్రహాము గూర్చినటువంటి వృత్తాంతం ఇదంతా. అందరూ చెప్పండి, అబ్రహాము వృత్తాంతము. దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయము అబ్రహాము బలిపీఠాలు కడుతూ ఉన్నాడు. అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడమ్మా? 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఎన్ని బావులు తవ్వాడమ్మా? 4 బావులు తవ్వాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు ఎన్ని స్తంభాలు కట్టాడమ్మా? ఇది మన మందిరంలో 4 స్తంభాలు లాగా అతను కూడా 4 స్తంభాలు. అంటే తండ్రిగా ఉన్న అబ్రహాము 4 బలిపీఠాలు, కుమారుడైన ఇస్సాకు 4 బావులు, మన కుమారుడైన యాకోబు 4 స్తంభాలు. ఇవి పెద్ద వర్తమానం అన్నమాట. అయితే ముందు అబ్రహాం గారి కోసం చూద్దాం. అబ్రహాం గారు దేవుడు ఆయన పిలిచాడు, అబ్రహమా నేను నిన్ను అనేకులకు తండ్రిగా చేస్తాను, నేను చూపించే పునాదులు లేని పట్టణానికి నువ్వు నడువు అని అంటాడు. అంటే అంతవరకు ఏం లేదని అర్థము, అంతవరకు లోకము శూన్యంలో వేలాడుతూ ఉంది. దేవుడు చూసేసరికి అంతకుముందు కొంతమంది నడిచారు, నోవాహు నడిచాడు, హానోకు నడిచాడు. కానీ ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత జలప్రళయం తర్వాత నోవాహు దేవుని బిడ్డలారా చనిపోయిన తర్వాత తన కుమారులు చనిపోయారు. మరలా భక్తిమంతులు నీతిమంతులు పరిశుద్ధుల కొరకు వెతుకుతుంటే ఒక్కరు దొరకట్లేదు. దేవుడు మరలా వెతుకుతూ ఉన్నాడు, చూశాడు, అందరిని చూశాడు. అబ్రహాము కనిపించాడు. అబ్రహాము చూసేసరికి, అబ్రహాము దా నేను నిన్ను ఒక దగ్గర తీసుకెళ్తాను. అది చూడు, పునాదులు కలిగిన పట్టణము అన్నానండి. పునాదులు కలిగిన పట్టణము. ఇతను పునాదులు కలిగిన పట్టణం చూశాడు. ప్రకటన గ్రంథంలో యోహాను, ఏ యోహాను? బాప్తిస్మిచ్చే యోహాను కాదు, శిష్యుల్లో ఉన్నటువంటి యోహాను. ఇతనేం చూశాడు? అదిగో దిగి వచ్చుచున్న పరలోక పట్టణము. ఆమేన్, హల్లెలూయా. అంటే అబ్రహాము కాలానికి పునాదులు కలిగిన పట్టణం, యోహాను కాలానికి దగదగా మెరుస్తున్నటువంటి పట్టణము అని మీకు అర్థమవునట్లుగా చూడండి. మన కిటికీలో నుంచి ఆ గోడ ఆ తలుపులో నుంచి చూస్తే అవతల ఇల్లు లేదు. అయ్యో ఇల్లు లేదు. కానీ నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే అదిగో పునాదులు మాత్రమే ఉన్నటువంటి ఇల్లు. మరొక 3 తరాల తరువాత యోహాను అనుకోండి, అదిగదిగో కనిపిస్తున్నటువంటి దిగి వచ్చిన ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మీకు? అబ్రహాముకి కనిపించింది పునాదులతో ఉన్న ఇల్లు కనిపించింది. అంటే గోడలు స్లాబ్ ఏం అవ్వలేదు. యోహాను కాలానికి ఏమైంది? స్లాబ్ అయిపోయింది, అన్ని అయిపోయింది, దగదగా మెరిసిపోతూ ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నీకేం కనిపిస్తూ ఉంది? ఇంకా పునాదులు లేని పట్టణమే చూస్తున్నావా? దగదగా మెరుస్తున్నటువంటి రాజ్యాన్ని చూస్తూ ఉన్నావా? అదే చూస్తున్నావా? ఇంతకీ దేవుని రాజ్యము అంతా కంప్లీట్ అయిపోయింది. యోహాను సువార్త 14వ అధ్యాయము నీ హృదయాన్ని కలవరపడనీయని అని చెప్పి నీకు పరలోకంలో గృహాలను సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అంటే ఇప్పుడు మీకు ఇల్లు అన్నీ కూడా అయిపోయావు లేవా? అందరికి ఇల్లు పరలోకంలో కట్టిసరే లేదా? ఇప్పుడు ప్రభు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పరలోకానికి ప్రభు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇది ఎన్నో సంవత్సరం? అది కూడా ఫస్ట్ కొంతమందికి ప్రభు వారిని దీవించిన దాక. దేవుని సంగమా 2026 సంవత్సరం ఇది. అంటే ప్రభు వెళ్ళి ఇల్లు కట్టడానికి 2026 సంవత్సరాలు అవుతుంది. నీకు ఇల్లు కట్టడానికి ఇంకా ఎప్పుడు కడతావు? కొన్ని ఇల్లు కట్టడానికి బాగా కడతారు దేవుని బిడ్డలకు. నిజంగా సొలొమోను ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాడు, మందిరం కట్టడానికి తక్కువ సమయం కేటాయించాడు. అని చూసారా? దేవుని మందిరం కంటే ఇల్లు మీదే మనసు ఎక్కువ. ఇల్లు బాగా కట్టుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు? అది మరొకసారి ఇంకొక వర్తమానం వెళ్దాం. ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతావు, ఇంట్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతావు, ఇంట్లో గడపడానికి ఎక్కువ ఇష్టపడతావు. మందిరానికి రావడం మాత్రం చివరిలో వస్తావు. మందిరంలో గడపడానికి మాత్రం ఏదో ముసిపేసినట్లుగా అరగంట ఇస్తావు, ఒక పావు గంట ఇస్తావు, ఇంకా అందులో కులుకుతావు ఒక పావు గంట. ఇంకా
దేవుడు అంటారా ఇక్కడ అబ్రహాము పునాదులు కలిగిన పట్టణాన్ని చూస్తున్నాడు, కానీ యోహాను తగదగా మెలిసే ఇల్లుని చూస్తున్నాడు, పట్టణాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో 4 బలిపీఠాలు కడుతూ ఉన్నాడు. ఇక్కడ 4 కట్టలేదు, మొత్తం ఎందుకంటే 3 కట్టాడు, మరొకటి మాత్రము 22వ అధ్యాయంలో కట్టాడు. దేవుడు అంటారా మొదటి బలిపీఠం చూడండి 7వ వచనంలో కట్టాడు. 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. సమరుడు సోదరులు చెల్లించండి హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యేసరికి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం అనండి ఏంటి? కొత్త నిబంధనలో బలిపీఠం అంటే ప్రార్థనే బలిపీఠం. కొత్త నిబంధనలో బలిపీఠం అంటే బయట కర్రలు చీనేసి దేవుడు పెట్టారా 4 అడ్డు 4 ఇంటూ 4 ఇంటూ 4 మొత్తం కట్టి దాని మీద ఏమో ఏదో ఒక జంతువులు పెట్టి అది బలిపీఠం. ఇప్పుడు కాదు, అది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే మోకాళ్ళు ఇయ్యాలి. ఆమేన్. మోకాళ్ళ అనుభవం కలిగిన వారే, అది ఒక బలిపీఠం. మోకాళ్ళు వేసే జీవితం. ప్రత్యక్షమైన దేవుడికి మనము ప్రార్థన చేయగాక. ఉదయం లేచిన వెంటనే ఎంతమంది లేచిన వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే చేతులు మనం ఒకసారి అంటే ఎంతమంది బ్యాచ్, మిగిలిన వారు మాత్రము మోకాళ్ళు లేకుండా లేచిన వెంటనే ఫోన్లు చూసిన కొంతమంది, ఏరమాయా ఏర తమ్ముడు ఏర బావా ఏమక్క అని పిలిచిన బ్యాచ్ మరి కొంతమంది, వెంటనే లేచి ఆ గిన్నెలు బావడానికి పారిపోయిన బ్యాచ్ మరి కొంతమంది, నీరు పట్టడానికి వెళ్ళిపోయిన బ్యాచ్ కొంతమంది, చీపులు పట్టడానికి వెళ్ళిన బ్యాచ్ కొంతమంది. నీకు దేవుడు మోకాలు క్షణం ఇచ్చాడంటే, ప్రత్యక్షమైన దేవుడికి ఒక దినము నీకు ఇచ్చాడంటే నీ కన్నులు ఎలా తెరిచావు, నీ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉన్నది, అద్భుతమైనటువంటి శరీర అవయవాలు పనిచేస్తున్నాయంటే ప్రత్యక్షమైనటువంటి ఆ సమయము నీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు మొదట దేవుని బలిపీఠం కట్టాలి. ఆమేన్. కట్టకుండా మనం ఏదేదో చేస్తే దేవుడు పెట్టాలా అప్రహంగా చేసి పొరపాటు నాకు వస్తాం అక్కడికి అలా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. మొదట బాగా బలిపీఠాలు కడతారు. రక్షణ పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు కొంతకాలం దేవుడిని చాలా తీపిగా ఇష్టముగా బాగా ఆరాధిస్తారు. మన తర్వాత ఏమవుతుంది కానీ అలా అరిగిపోయి టైర్లాగా స్లో 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 వెళ్ళిపోతాం. దేవుడి సంగమ మనము కార్య ఆరంభం కంటే కార్య అంతము ఘనముగా ఉండుగాక. మనం ఇంకా ఆయన ప్రేమించాలి, ఇంకా సేవించాలి. ప్రత్యక్షమైన దేవుని బలిపీఠం కట్టాడు. మొదటి బాగా ఉంది. సరే అబ్రహ్మ ఏంటి సంగతి అని 8వ వచనానికి వచ్చేసరికి మీ వెంటనే 7వ వచనం 8వ వచనం 9వ వచనం చదివేస్తారు కానీ ఒక్కొక్క వచనానికి చాలా కాలం పట్టింది అన్నమాట. ఒక వచనానికి 2వ వచనానికి కొన్ని సంవత్సరాలు పడుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ వచనాలు అంటే ఇప్పుడు జరిగిపోయింది అనుకోకండి. ఒక వచనం నుంచి ఇంకొక వచనానికి కొంత వ్యవధి. ఇక్కడ 8వ వచనం చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలున తూర్పున కొండకు చేరి పడమటలో బేతేలునకును తూర్పున నాయకుని మధ్యను పురాణం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు. దేవుని సంగమ ఇక్కడ పెద్ద పొరపాటు చేశాడు అన్నమాట. మొదటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు బలిపీఠం కట్టాడు. ఒకటే కదా కట్టాడు దేవుడు కట్టాడు. రెండవసారి దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? అక్కడ నుండి అతను బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్ళాడమ్మా? బేతేలుకి వెళ్ళాడు. బేతేలు అంటారు. ఏంటి బేతేలు? బేతేలు అంటే దేవుని గృహము, హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని యొక్క ఇల్లు. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని ఇంటికి వెళ్ళడం మంచిదే. మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? ఇది దేవుని ఇల్లు. ఆమేన్. దేవుని మందిరం, దేవుని నివాసము, దేవుడు ఉండే యెరూషలేము ఇదే, దేవుని యొక్క సియోను ఇదే, దేవుని యొక్క పరలోకం ఇదే. ఆమేన్. ఇప్పుడు కానీ దేవుడు ఒక్క చిటికేస్తే ఇక్కడ ఉన్న వారందరూ పరలోకం వెళ్ళిపోతాం అన్నమాట. హల్లెలూయా. ఎలాగునా చిటికేసి అందరూ వెళ్ళిపోమండి. లేటుకు వచ్చిన వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే లేటుకు వచ్చారు కాబట్టి అలాగ ఒక 10 సంవత్సరాలు ఇక్కడ తిప్పి తిప్పి తిప్పి
ముందు వారు మాకు వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఏడుస్తారు లేదా? అయ్యో వారైతే ముందు వెళ్ళిపోయారండి, మేము కొంచెం వేగం కూర్చుంటే బాగున్నాం, ఏంటి అలా అయ్యింది అని మాట్లాడతారా? దేవుడి సంగమా, ఇక్కడ ప్రభు బలిపీఠము ఎలా కట్టాడంటే, ఒక ఊరు బేతేలు ఉంది, ఒక ఊరికేమో హాయి ఉంది. ఎక్కడ కట్టాడట? బేతేలు తెలియదు, హాయి తెలియదు, మధ్యలో కట్టాడు. నువ్వు భోజనం పెడితే పల్లెంలోనే పెట్టాలి, లేకపోతే గిన్నెలోనే నెయ్యాలి, లేకపోతే ఆకులోనే నెయ్యాలి. అన్నమేమో నువ్వు ఆకాశంలో ఇసిరితే ఎక్కడ పడుతుంది అది? బాబు ఇసురుతాను ఎక్స్పెక్ట్ తినమానంటే ఏంటో ఆహారం ఇలా ఇదిగో నీరు నీకు ఇరగేపడం ఇలా పైకి ఇసురుతాను, నువ్వు దాన్ని ఇలా అనుబాబు ఆ నీరు నీకు పడదంటే ఎవరైనా తింటాడా, తాగుతాడా? ఇతను ఎక్కడ కట్టాడు బలిపీఠమాట? అటు బేతేలు కాదు, ఇటు హాయి కాదు, మధ్యన కట్టాడు. హాయి అనే పేరుకి అర్థం ఏంటంటే శిథిలాలు. దేవుని సంగమా, బేతేలు అంటే అర్థము దేవుని ఇల్లు. నువ్వు దేవుని ఇల్లు కట్టినా బాగున్నావు అంటే దేవుని ఇంట్లో ప్రార్థన చేయట్లేదు, శిథిలాల్లో కూడా ప్రార్థన చేయట్లేదు, మధ్యన కట్టాడు. వెంటనే ఏమొచ్చింది తెలిసి అబ్రహాముకి? కరువు వచ్చేసింది. నీ జీవితంలో చాలా కరువులు ఉన్నాయి. కరువులు అంటే నాకేంటయ్యా 5 కష్టాలు ఉన్నాయండి, కొంతమంది ఇంట్లో 50 కష్టాలు ఉన్నాయండి, మరి కొంతమంది ఇంట్లో అటు రాగి చోళ్ళు, ఇటు మంచి గోధుమలు, ఇటు అద్భుతమైనటువంటి రాగి జొన్న, చాలా కష్టాలు ఉన్నాయండి. మాకు కరువు ఏంటి అనుకుంటున్నావా? ఇది ఏ కరువు? కరువు ఇప్పుడు నేటి కొత్త నిబంధన కరువు లేదు. ప్రార్థన కరువు, స్వస్థత కరువు, ఇంట్లో సమాధానం అనే కరువు, ఇంట్లో అభివృద్ధి అనే కరువు, పరిశుద్ధాత్మ తాకిడి అనే కరువు, పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని యొక్క కృప నింపుదలనే కరువు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే దర్శనాలనే కరువు. ఇవి ఎక్కడే దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరకవు. కరువు వచ్చేసింది అతనికి. ఇదేంటయ్యా పునాదులను పక్కన చూపించావు, ఇదే మధ్యలో వచ్చేసి ఈ కరువు లేని మాకంటే నువ్వేం చేశావు బాబు? నీకు ఎక్కడ రమ్మని చెప్పాను నేను చూపిస్తున్న ప్రాంతానికి నడుస్తున్నావు, మధ్యలో నీకు ఎందుకు రన్నా? హాయి వైపు చూసావు. శిథిలాలు అంటే ఏంటి? శిథిలాలు ఏమి దాన్ని పాడైపోయిన దాన్ని శిథిలాలు అంటారు. శిథిలాల వైపు చూశాడు. ఈ శిథిలాలని తుప్పుగా లేపడానికి ఇశ్రాయేలీయులు యెహోషువతో 7వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చెప్పబడిపోతారు. మనం అన్ని ప్రాంతాలు గెలిచేస్తున్నాం, అన్ని దేశాలని తుత్తునీలు చేసేసాం. ఆ పిల్ల బచ్చ ఊరు హాయి, ఆ ఊరి సంగతి ఏంటో ఒకసారి వెళ్ళండి అని అంటే ఈ వేగులు వారు అన్నారు, అయ్యా దైవజనుడా చదవండి ఏమంటాడు అక్కడ? ఆ ఊరు ఎంతమంది ఎందుకండి? ఇన్ని లక్షల మంది ఎందుకు వెళ్ళడం? ఎంతమంది అయితే చచ్చిపోతే 7వ అధ్యాయం చెప్పిన తర్వాత కూడా ఇంకా తీసుకున్నారు అన్న పేజీ చిరిగిపోతే జాగ్రత్త. 7వ అధ్యాయం 7వ అధ్యాయం లేదా? ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అప్పుడు హాయివారు 4 నుంచి చదవండి. అమ్మా జాగ్రత్తగా వినండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను చేసి మరియు తమ గర్భీయత నుండి షేబేరీము వరకు వారి తరిమి హేరోదులో వారిని మేరోదులో వారిని హతం చేసి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయేను. చూసారా? వీళ్ళు అనుకున్నారు ఆ చిన్న ఊర హాయి, మనం అన్ని ఊర్లనే అంతం చేసాం, వాళ్ళు అన్ని దోచుకున్నాం, ఈ చిన్న ఊరు మనకే చేయగలదు, అంతమంది వద్దు, కొంతమంది మాత్రం వెళ్ళి వచ్చేటంటే తిరిగి ఇక్కడ ఏం చేస్తున్నారట? 36 మంది చనిపోయారు. ఎవరు? దేవుని పిల్లలా శత్రువు పిల్లలు? దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు 36 మంది. ఆయన ఈ హాయి ఊరు మామూలు కుదర బాబోయ్
అంత ఘోరమైన మాట, అమ్మో ఈ సమస్య వెళ్ళట్లేదు, చాలా కష్టంగా ఉంది అని నువ్వు అంటున్నావా? ఈ సమస్య వేసినావా నిర్ణయం చేయగలదు అని అంటున్నావా? నువ్వు ఏ క్యాండిడేట్, ఏ టైప్ లో ఉన్నావు? అమ్మో ఇదా, ఈ రోగమా, అమ్మో ఈ సమస్య, అమ్మో ఈ బాధ అలా అంటున్నావా? నేను ఇక్కడికి వచ్చాను యేసు నామములో అయిపోయిందంటే అన్నట్లుగా ఉన్నావా? చెప్పండి అమ్మా. నాకు తెలిసి నాది ఎందుకు బాబోయ్ అన్నట్టుగా ఉన్నట్టున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీతో వస్తాడనే సంగతి మర్చిపోయావా? హల్లెలూయా. నువ్వు ఎక్కడ కాలేస్తే ఆ స్థలం అట ఉంటుంది. ఏమంటాడు? నువ్వు కాలు ధూళి దులిపేసి వచ్చి ఆ ధూళి సాక్ష్యం చెప్తుంది అంటాడు. హల్లెలూయా. ఇల్లు ఇన్నిసార్లు తులుస్తావు కదా, ఆ ధూళి ఎక్కడమ్మా పారేస్తున్నారు మీరు? మొన్న ధూళి ఎక్కడ ఉంది? 2 సంవత్సరాల క్రితం ధూళి ఎక్కడ ఉందా? గుర్తుందా నీకు? నీ చిన్నప్పుడు నువ్వు తుడిచిన ధూళి గుర్తుందా? మరి ఎన్ని సంవత్సరాలు అవుతున్న ధూళి ఆయనేమో పిలిచేసరికి వస్తుందటండి. హల్లెలూయా. ఏంటి అసలు ఆలోచించి ఒక్క మాట ఆలోచిస్తే నీ బుర్రేమో ఇంత అయిపోవాలి అసలు. దేవుడి సంగమా అటువంటి బుర్రలాటది. అది బుర్రలో కూడా వేసినాము లేట్ చేయలేము. ఆమె ఇదిగో నీ బుర్ర ఎవరి మీద ఉంది? స్త్రీకి శిరస్సు ఎవరు? మేసయ్య. భర్తకి శిరస్సు ఎవరు? మొదటి కొరింథీ 11 తర్వాత చదవండి. స్త్రీకి శిరస్సు భర్తకి శిరస్సు క్రీస్తుకి శిరస్సు తండ్రి అయిన దేవుడు. మొత్తం ఎన్ని శిరస్సులు? స్త్రీకి నీకు భర్త శిరస్సు, భర్త పైన క్రీస్తు శిరస్సు, క్రీస్తు పైన తండ్రి అయిన దేవుడు. మొత్తం 4 శిరస్సులు. అంటే నీకు 3 శిరస్సులు మీ మీద ఉన్నాయి, వీళ్ళకి మాత్రం 2 శిరస్సులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నీలో ఒక శిరస్సు కాబట్టి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ధూళి టెస్టిఫై అంటాడు. ఈ ధూళి సాక్షి వేస్తుంది అంటే ఇప్పుడు తుడిచిన ధూళి, మన శుక్రవారం తుడిచిన ధూళి ఆ బయట పడేశారు. కానీ కొన్ని సంవత్సరాల ఉన్నటువంటి మన తండ్రి గారు అప్పారావు గారు చిన్నప్పుడు ధూళి గుర్తుందయ్యా? ఈ ఆడుకుంటున్నప్పుడు పాలల కింద ధూళి, అదేంటయ్యా ఇన్ని రోడ్లు వేసి రాదు, ఎక్కడ ఉందో రోడ్లు ఏమో ఒక 50 పొరలు ఉండొచ్చేమో, లేకపోతే 10 పొరలు ఉండొచ్చు, అంత కింద ఉంది. అవన్నీ లేపుతాడండి. హల్లెలూయా. మన దేవుడు మామూలు కాదు. దేవుడు ధూళిని కూడా వదలలేదు. ధూళి కూడా సాక్ష్యం చెప్తుంది అంటాడు. అంటే పౌలు గారు పక్కన ధూళి వస్తుంది. దేవుడు ఈరోజు ధూళే సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి నీ అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ అభిషేకం పనిచేస్తారు. ఇటువంటి శక్తి విడుదల అవుతుంది. ఏ అద్భుతమైనటువంటి కృపదేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మోకాళ్ళు వేస్తే వేదేల్లోనే నెయ్యు, లేకపోతే శిథిలమైపోతున్న ఆ ఈలోనే నెయ్యి, అక్కడైనా సరే అద్భుతం జరుగుతుంది. కానీ తన అటుకి ఇటుకి మధ్యన వేసాడు అనమాట. మధ్యన వేసాడో లేదో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఈరోజు ఈ కరువు తీసుకొచ్చినటువంటి హాయి ముందునుంది, దాన్ని కూడా తక్కువ అంచనా వేశాడు. అది తక్కువ అంచనా వేయడానికి కారణము ఇశ్రాయేలు 36 మంది చనిపోయారు. ఎందుకంటే అప్పటికే శపించబడినటువంటి ఆ బంగారపు కొమ్ము, ఆ యొక్క వెండి, దేవుడు బిడ్డలారా ఆ సేనాల వస్త్రము, ఇవన్నీ కూడా ఎవరిని ఇష్టపడి తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు? ఒక్క పేరు చెప్పట్లేదు నన్ను మీరు. ఎవరు అతను? ఎక్కడ పాస్టర్ గారి పేరు అడుగుతానని చేస్తాను. ఎవరు అతను పేరు చెప్పండి అమ్మా. ఎవరికి నా వాక్యం నచ్చిపోతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలు గుంపు విజయంతో వెళ్తుండగా దేవుడు వద్దన్నది చేయకూడదు. అప్పుడు పట్టండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నాకన్నా ఒక చెప్పారు ఎక్కడి నుంచి మొత్తం నెట్ అద్భుతంగా విడుదలయ్యింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా,
మనకి దేవుడు అలా చెప్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో ఎంత గొప్ప ఆనందమో, నా బిడ్డలు చూసే ఎంతమంది తెలివైన వాళ్ళు అయ్యారు, ఎందుకు జ్ఞానులుగా ఉన్నారు. 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి లోకంలో. పైనుంచి వచ్చే జ్ఞానం ఒకటి ఉంది, దేవుని బిడ్డలారా, ప్రకృతి జ్ఞానం ఒకటి ఉంది, దెయ్యాల జ్ఞానం ఒకటి ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది. చెప్పండి ఇప్పుడు మీరు. మొదటిది పైనుంచి వచ్చే జ్ఞానము, 2 ప్రకృతి నుంచి వచ్చే జ్ఞానము, 3 దెయ్యాల జ్ఞానము, 4 భూ సంబంధమైన జ్ఞానం. ఈ 4 రకాల జ్ఞానాలు ప్రతిరోజు కూడా మనం కోరుకున్నది పైనుంచి వచ్చే జ్ఞానమే అవసరమో. ఆమేన్. పైనుంచి వచ్చే ఆ జ్ఞానం కొరకు రోజు మనము నిరీక్షించాలి. దేవుడు ఎంత గొప్ప అబ్రహాము గారే తెగమకమై అయిపోతే, విశ్వాసంలో తండ్రి అటుకిటికి మధ్యలో కట్టే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆమేన్. ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసు ప్రతి జీవితంలో. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, చాలా జాగ్రత్తగా స్పందించాలి. మాటలు వచ్చి కదా అక్కడ మనం మాట్లాడకూడదు. దేవుడు ఏది పడితే మనము డబ్బులు ఉన్నాయి కదా ఎక్కడ ప్రయాణాలు వెళ్ళిపోకూడదు. ఎవరు ఫోన్ చేస్తే అక్కడ మనము తరలిపోకూడదు. ఇది దైవ చిత్తమేనా, ఇది దేవుని నడిపింపేనా, దేవుని ఉద్దేశమేనా, అక్కడికి వెళ్ళొచ్చా లేదా అని దేవుని సహాయము సలహా తీసుకొనే వెళ్ళుదుగాక. దావీదు ఏది చేసినా దేవుడి దగ్గర విచారణ చేసేవాడు. కొన్నిసార్లు విచారణ చేయకుండా వెళ్ళేసరికి శ్రమలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, స్వాదనలు వచ్చేసాయి. విచారణ చేయాలి. ప్రభా ఇది నీకు ఇష్టమేనా? డబ్బులున్నా లేకపోయినా ఒకలాగే మనం ముందుగాక. బలమున్నా బలహీనమైన, శక్తితో ఉన్న శక్తిహీనమైన, ధనవంతులుగా ఉన్న పేదవాడిగా ఉన్న ఆయన దగ్గర విచారణ చేయదుగాక. ఉన్నప్పుడు లేనప్పుడు ఉండకూడదు. ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు నిన్ను ఎలా ఉంచుతాడు తెలుసా? నువ్వు అసలు ఈ ప్రపంచానికి అసలు ఏంటి ఇలాంటి గొప్ప గంటలు ఉన్నారా, ఈ స్థితిలో ఉన్నారా అని దేవుడు నిన్ను మానవులు చెప్పాడు. అలా నిన్ను ఉంచగలడు దేవుడు. అయితే నీ బలిపీఠమో అన్నిటికీ మధ్య కట్టదు. దేవుడు సంగమా ఎప్పుడైతే ఆయనకి బేతేలుకు మధ్యన కట్టాడు, కరువు వచ్చింది. ఒక్కరితో కరువు అయిపోయిందా? ఇదంతా ఇంకెంత మ్యాచ్ వెళ్తున్నారు? తండ్రిని కూడా మోసుకొని వెళ్తున్నాడు. బాబు నీ ఒక్కడవే రాబాబు అని అంటే మొత్తం సైన్యం అంతా తీసుకెళ్తాడు. ఈ సైన్యం అంతా రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళు అందరిని కుమారుడు నిన్ను వదలలేదు అంటే తమ్ముడు కుమారుడు ఆ లోతుని అసలు ప్రార్థన చేయడు, బలిపెట్టలే కట్టడు. ఏ అనుభవం కూడా లేదు బాబు గారికి. ఇటువంటి బలహీనులు కూడా వెంట వేసుకొని వెళ్తాడు బాబు. అప్పుడు హల్లెలూయా. ఈ ఒక్కడ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఈరోజు ఇంట్లో ఒకడే ప్రార్థన చేస్తారు, కానీ ఒక్క ప్రార్థన ఇంటి వారందరినీ రక్షించును గాక, మిగిలిన వారు చక్కగా నిద్రపోదురు గాక. అంతేనా? ఏమైనా ఉపవాసాలు నీకెందుకు హ్యాపీగా మేము చక్కగా తిరుగుతాము, నచ్చినట్లు బళ్ళు మీద తిరుగుతాము, నీవు మాత్రమే నలిగిపోవు, నీవే ఉపవాసాలు ఉంటావు. నీ అమ్మ కూడా మాకే ఇచ్చాను ఆయన, నువ్వు మాత్రం నీ డబ్బులు మాకే ఇవ్వు, మేము ఖర్చు పెడతాం, నువ్వు మాత్రం ప్రార్థన స్తోత్రం స్తోత్రం అంటూ ఉండు. ఎంతకాలం ఇలా అప్రాణం ఒక్కడ నలిగిపోతాడు పాపం. అక్కడే షాపులు వేయాలి, అక్కడే స్విచ్లు వేయాలి, అక్కడే కరెంట్లు వేయాలి, అక్కడే వచ్చి పాటలు పాడాలి, ప్రారంభం నుంచి చివరి వరకు అంతా అక్కడే చెయ్యాలి, భజన అక్కడే చెయ్యాలి. అందరూ మాత్రము ఈ సైన్యం అంతా అసలు ఎక్కడ కూడా ఏ బలిపీఠలు ఎవరు కట్టట్లేదు, ఎవరు కూడా ప్రార్థన చేయట్లేదు, ఎవరు ఆరాధన చేయట్లేదు, ఎవరు కూడా దేవుని మహిమపరచట్లేదు. ఆయన మాత్రము దీవించబడిన వలన అందరికీ కూడా దీవెనలు వచ్చాయి. ఆమేన్. ఈరోజు ఇంటికి ఒక్క ప్రార్థన పరుడు ఉంటే, ఇంటికి ఒక లైట్ ఉంటే చాలు. ఎలాగో అన్ని గదులకి దేవుని బిడ్డలుగా వెలుగు, అవి గోడలు లేకపోతే అన్ని గదులకి ఎలాగో నీకు వెలుగు వస్తున్నావు, అంతే కదా? గోడ లేకపోతే స్ట్రైట్గా ఉంటే వెలుగు వస్తుంది. కానీ మనకి గది గదికి వెలుగు రావాలంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరూ కూడా ప్రార్థన చేయదుగాక. రోజు లోకంలో ఉన్నటువంటి మనుషులు చూడండి, వాళ్ళకి ఒక ప్రార్థన గది, దేవుడు గది. అద్దెకి వెళ్తే ఎక్కడికి వెళ్ళా అక్కడ ఫోటోలు, అది దేవుడు గది. మరి దేవుడి పిల్లలు మనకు దేవుడి గది ఉందా? ప్రార్థన గది ఉంది అసలు మనకి?
ఎక్కడ చూసినా అన్ని బస్తాలు మూటలు ఏవో వస్తువులు ఉంటాయి తప్ప ఒక ప్రత్యేకంగా ఇది ప్రార్థనా గది, ఇక్కడ ప్రార్థన చేస్తాము, ఈ గది దేవుని ప్రతిష్ఠిస్తాము, ఇక్కడ ఎటువంటి శరీర సంబంధం కానీ ఏవో డబ్బులు మాటలు కానీ లోకం మాటలు ఈ గదిలో ఆడము, ఈ గదిలో ప్రార్థన చేసుకుంటాము. వాళ్ళేమో బంగారు గదులు కడుతున్నారు చూడండి, వెండితో చేసే గదులు కడుతున్నారు. వారికేమో ఎంత లోకంలో పలకని ఉలకని ఆ 115వ కీర్తనలో ఉన్న మాటలు అవి చేసిన వారు కూడా అట్టివారే అంటున్నాడు. కానీ మనం అలా చేయట్లేదు. మహిళలు దేవుడిని ఆరాధిస్తున్నాము. ఎలా మనము ఒక దేవుని గది అనేది మనకు ఉందా? ఒక ప్రత్యేకంగా దేవునితో గడపడానికి చాలా వరకు దేవుని బిడ్డల గదులు లేకపోవడం వల్ల ఊరి చివరికి తోటల్లోకి, ఊరి చివర కొండల పైన, అడవుల్లో ప్రార్థనలు దేవుడితో సహవాసం చేయాలి. ఈ జీవితము చిక్కులైపోతూ ఉంది. చిక్కులు అవ్వకుండా ఈ బాహ్యమైన చిక్కుల నుంచి, ఈ నాశన కోపమైన చిక్కుల నుంచి, ఈ పార్శ్వమైన చిక్కుల నుంచి, లోకంలో ఉన్నటువంటి దుష్టుడైనటువంటి చిక్కుల నుండి అనేక చిక్కులు నీ మీదకు వస్తూ ఉన్నాయి దేవుడు. ఈ చిక్కులు అబ్రహాము గుర్తించాడు. అబ్రహాము కాలంలో హాయికి బేతేలుకి మధ్యన ఇస్తే ఆ హాయిని యెహోషువ కాలంలో ఒక్క పెద్ద కూడా లేకుండా దాన్ని తృప్తి చేశాడు. చప్పుడు సోదరుడు చెల్లించు. హల్లెలూయా. నీ కాలంలో జరగలేనటువంటివి నీ మనవళ్ళ కాలంలో, నీ మనవళ్ళ కాలంలో యేసు నామములో జరుగును గాక. అంతవరకు ఛాన్స్ ఇవ్వాలి మనము. మన మనవళ్ళ కాలం వరకు మనం సమయం ఇస్తామా? అలాగంటే ఆమె నడిచేది కదా, ఆలోచన లేదు. అంటే మనవాళ్ళే చూసుకుంటారు, మా కాలంలో మాత్రం బలహీన పిల్లలు ఉండాలా? మన కాలంలోనే యేసు నామములో జరుగును గాక. అట్టి హాయిలన్నీ కూలిపో. హాయి అంటే కదమ్మా శిథిలాలు. ఈ శిథిలాలు ఎక్కడ చూస్తే అక్కడే శిథిలాలు, పడిపోయిన శిథిలాలు. అబ్రహాము బలిపీఠము కట్టాడు. వెంటనే చిక్కులు. అంత గొప్ప దైవజనుడికి ఇంటి వారందరికీ కరువు వచ్చింది. చాలా కాలము తర్వాత చదువున్నాను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు బాగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశం నివసించుటకు. చూడండి, ముందేమో మధ్యన వేసావు, అటు కాక ఇటు కాక మధ్యన మోకాలు వేసావు, మట్టి నీళ్లు కట్టావు. నువ్వు ఏ ఊరికి చెందినాడో తెలియదు. రెండవది ఏం చేశాడు పొరపాటు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అసలు ఐగుప్తు అంటే లోకము, లోకానికి గుర్తు. అంటే రోజు రోజుకి ఏమైపోతున్నాడు? దిగజారిపోతూ ఉంది పరిస్థితి. నువ్వేమో చూసింది పునాదుల వెళ్ళిన పట్టణము, నువ్వేమో విశ్వాసములకు తండ్రి, నువ్వేమో అద్భుతమైనటువంటి నీకు ఇన్ని బిరుదులు దేవుడిస్తే స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. నువ్వేమో ఐగుప్తు వైపు ప్రయాణం అవుతాం ఏంటయ్యా? ఈ ప్రయాణం ఎంతలోకి వెళ్ళాలి? బేతేలులోకి వెళ్ళాలి. అవే ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నాడు. లోకంలోకి వెళ్ళవలసిన పని ఏంటి అసలు? ఈరోజు సరదాగా ఊరికి వెళ్ళాలి కొంతమంది, సరదా ఏంటో పిక్నిక్కి వెళ్ళాలి అదొక సరదా. నువ్వు తెలియకేదో ఎవరి ప్రాయంలో వెళ్ళారంటే అదొక విధి. తల్లిదండ్రులకు చెప్పాలి కదా, రే నాన్న మనము వాగ్దాన బిడ్డలము, మనము దర్శన సంబంధులము, మనము సంఘానికి బద్ధులమై ఉండాలి. తల్లికి ఒక రగిలింపు, తండ్రికి ఒక రగిలింపు, పిల్లలకి వాళ్ళకి ఒక దర్శనం లేకపోతే, వారికి ఒక తీర్మానం లేకపోతే బిడ్డలకు దేవుని బిడ్డలారా ఏ మాత్రం కూడా నడిపించలేము. ఈరోజు మన పిల్లలకి మనం కనిపెట్టుకొని ఉండాలి. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టే అనుభవంలో ఉన్నాడు. కానీ కొన్ని బలిపీఠాలు దేవుడికి ఇష్టం లేవు. ఈరోజు బలిపీఠం అంటే ప్రార్థన. ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాం. చూడండి, ఒక ప్రార్థన ఉంది, దేవుడు కూడా ఆ ప్రార్థనకి ఏమంటున్నాడు? 66 కీర్తన 18 వచ్చి చదవమ్మా. 66 కీర్తన 18లో అక్కడ ఒక భక్తుడు ప్రార్థన తెగ చేసేస్తాడండి. కానీ అది ఉందన్నమాట. నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా
మనవి హృదయం మాట పాపము దృష్టి పెట్టకూడదు. హృదయంలో పాపం ఇచ్చుకొని సోదరం 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 హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుడు ఏనండమ్మా ప్రార్థన వినడు, ఆయన ఆలకించడు. ఇది ఒక చిక్కు అన్నమాట. హృదయమే పాపంతో నింపబడిపోయిన చిక్కులు. కానీ చిక్కుల నుండి విడుదల పొందాలని నీకు ఆశ ఉంది, నీ ఆశ ఆయన తీర్చుగాక. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు పెట్టారా, అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలు ఐగుప్తు అంటేనే ఇంకా ప్రమాదం అంటే ఎంతమంది నేత్రాశ కలిగిన వారంతా అక్కడే ఉన్నారు. ఎవరిని తీసుకెళ్ళిపోతారో తెలియదు. ఏ అమ్మాయిని ఇటువైపు వారు అనేకమైనటువంటి ఇచ్చలను నెరవేర్చుకోవడానికి వారు ఉన్నటువంటి పాపమంతా రుద్దుతారు. సారం పట్టుకెళ్ళిపోయారు. చూసారా, చెల్లి అని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక విధంగా యూదులు అన్నయ్య పిల్లల్ని చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. మనం భారతీయులుగా అత్తల్ని మామల్ని వారి కుమార్తెల వివాహం. కానీ వీళ్ళకున్న ట్రెండ్ సోదరులు సహోదరుల యొక్క కుటుంబం. అయితే ఇక్కడ అబ్రహాము తన జీవితంలో చాలా నష్టాలు ఎదురైపోతున్నాయి, చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాడు, బలిపీఠం వేస్తున్నాడు. కానీ ఆ బలిపీఠము అది దేవుడికి ఇష్టమైన బలిపీఠమేనా అని నువ్వు నేను తెలుసుకోవాలి. ఈ చిక్కులు చాలా భయంకరమైనవి. అందుకే అంటాడు మనం చదువుకున్నటువంటి కీలక మాట 12వ అధ్యాయం 2వ వచనం ఏంటమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక, సులువుగా చిక్కులు పెట్టు పాపమునకు మీరు విడిచిపెట్టి అక్కడే ఆ మాట, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈరోజు నీకు సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏ విధమైన పాపం నాకు తెలియదు, నువ్వే తెలుసుకో. ఏ విధమైన పాపం నిన్ను వెంటాడుతుందో, ఏ పాపంలో ఉన్నావో, ఎటువంటి అభ్యంతరాల్లో ఉన్నావో, ఈ చిక్కుల నుండి విడిపించేది యేసయ్య సిలువ మాత్రమే. ఆమేన్. దేవుని సంగమా, అబ్రహాము తర్వాత 3వ బలిపీఠం కట్టాడు. ఈ 12వ అధ్యాయం ఆదికాండము 18వ వచనంలో 12:18లో క్షమించండి 13:18లో అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మరలా ఒక దారికి వచ్చాడు. ఇప్పుడు మంచి దారికి వచ్చాడు. హెబ్రోను అనండి అందరూ, హెబ్రోను అనండి అందరూ. అంటే ఏంటి హెబ్రోను అంటే? హెబ్రోను అంటే సహవాసము. 33.5 సంవత్సరాలు యెరూషలేములో ఉన్నప్పుడు పాపం చేశాడు దావీదు. 7.5 సంవత్సరాలు హెబ్రోనులో ఉన్నప్పుడు చిన్న పాపం కూడా చేయలేదు. సభలు సోదరులు చెల్లించండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా యెరూషలేములో దావీదు? ఇప్పుడు చెప్పాను అంటే మీరు చప్పట్లనే కూడా వెళ్తున్నారు కానీ వాక్యం గుర్తు ఉండట్లేదు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు దావీదు? యెరూషలేములో. 7.5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? హెబ్రోనులో. ఎక్కడ పాపం చేశాడు? యెరూషలేములో పాపం చేశాడు కానీ హెబ్రోనులో పాపం అస్సలు చేయలేదు. అంటే సహవాసంలో ఉంటే పాపం చెయ్యవు. ఆమేన్. సహవాసానికి రండి, సహవాసానికి రండి ఉట్టిన అందరూ. ఈ సహవాసాన్ని నువ్వు కొనసాగితే, అందుకే వారు ఇంటింటా రొట్టె విరుచు, వారు ప్రార్థన యందును దేవుని బిడ్డల పళ్ళ యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక వారు సహవాసంలో కొనసాగిరి. ఆమేన్. సహవాసంలో రావాలి, ప్రార్థనలో ఉండాలి. ఇక్కడ ఈ యొక్క హెబ్రోను అనేటువంటి మమ్రే దగ్గర సింధూర వృక్షం అనే వనములు దిగాడు. సింధూర వృక్షం దగ్గర, సింధూర వృక్షం దేనికి గుర్తు అంటే సాక్ష్యానికి గుర్తు. సాక్ష్య జీవితము సింధూరం ఎలాగైతే చాలా అద్భుతమైనటువంటి సువాసన, మన యొక్క సాక్ష్యం అనే జీవితం కూడా నువ్వు హెబ్రోను వైపు తిరిగితే, అనగా సహవాసం వైపు తిరిగితే నీ సాక్ష్యం కూడా సింధూర వృక్షం వలె గొప్పదిగా అభివృద్ధముగాక. దేవుని సంగమా, ఈ సమయంలో దేవునికి నీ బలిపీఠము ఎలా కడుతూ ఉన్నావు? 4 బలిపీఠాలు కట్టేశాడు, 4 బావులు తవ్వాడు, 4 స్తంభాలు కట్టాడు. కానీ ఏంటి లాభమో? దేవుడికి ఇష్టమైనటువంటి
మోకాళ్ళ అనుభవమైనా ఏ చిక్కులు నిన్ను చిక్కు పెట్టి ఉన్నాయి, దేవుని సంగమా ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితాల్లో ఇక్కడ ఈ యొక్క హాయి అనేటువంటిది నాశనం చేయాలి. ఈ హాయి అనేటువంటి శిథిలము ప్రతిరోజు కూడా నీకు అటు ఇటుగా కనిపిస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా బేతేరి వైపే చూడాలి. అటు ప్రభు దేవుడు మనందరికీ అనుగ్రహించి సిలువ మార్గంలో నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నిన్న వాక్యం ఫలించుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాక్య ఫలింపు కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు కొరకు వాక్య ఫలింపినప్పుడు వాక్యం మీద ప్రార్థన చేయాలి. నాన్న మీరు ఎన్నో వెళ్ళిపోతుంటారు ప్రార్థన. వాక్యం ఏ ప్రభావం అది మాట్లాడో ఆ వాక్యం నెరవేరుకోరు ఒక్క ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన వాక్య ఫలింపు కొరకు ఒక్కరు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. గట్టి చేయండి, ఒకరు గట్టి చేయండి. వాక్య ఫలింపు కొరకు మన పక్షం ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు ఆమె అంటాడు. తిరుగుతా నా పూజ మీరు పూజ చెప్పకుండా పాస్గా రెండు వీడియో ఆపేలా మీరు ఆపన్నారా? ఎటువంటి చిక్కులు ఉన్నాయన్నది మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎటువంటి చిక్కులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నావో దేవుడు పెట్టాలా, ఈ చిక్కుల నుంచి దేవుడు మనం విడిపించినట్లుగా దేవుని సన్నిధిలో అడుగుదాం. దోషమైన చిక్కులు, అగ్నిహీనత అనే చిక్కులు, ఈ చిక్కుల నుంచి ప్రభు మనం విడిపించినట్లుగా. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి, వేలాది స్తోత్రాలు తండ్రి. అయా ఈరోజు ఈ ఆదివారం దినమున తండ్రి సంఘం మొత్తం తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి